వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ గారి చివరి రోజు ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాబట్టి మిత్రులారా, గతంలో మీ ఓటుతో ఎమ్మెల్యే పదవికి అర్హత లేని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉండవచ్చు. మీ ఓటుతో గెలిచిన వ్యక్తులకు ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉండవచ్చు. అయితే దయచేసి ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అరాచక పాలన గుర్తుంచుకోండి. నిలిచిపోయిన అభివృద్ధి ముందుకు సాగాలి అంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అంటే, నెల్లూరు నగరం భారతదేశంలో ఉండేటువంటి 100 మంచి నగరాలలో ఒక నగరం కావాలి అంటే మంచిగా 5 కోట్ల రూపాయలు జీవితాన్ని అందివ్వగా భగీరథుడై నీటి మొదలు తొలగించగా విశ్రమించని పోరాట పటిమగా కదలి వచ్చే కలిసి వచ్చి తోడుగా ఆయన నారాయణ గారు నగరమంతా పార్కులు